కొద్దిసేపు మహేష్ బాబు పూర్తిగా కనుమరుగయ్యారేమో అనిపించింది. సినిమా షూటింగ్ లేదు, బహిరంగ కార్యక్రమాలు లేవు, కేవలం జర్మనీలోని దట్టమైన బ్లాక్ ఫారెస్ట్ నడిబొడ్డు నుండి నిశ్శబ్దమైన అప్డేట్లు మాత్రమే వచ్చాయి. ఈ చిత్రాలు అభిమానులలో ఉత్సుకతను, గందగోళాన్ని రేకెత్తించాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ ఊహించని విరామం తీసుకున్నారా లేదా కేవలం వెలుగులోకి రాకుండా అదృశ్యమయ్యారా అని చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ నిజం ఏమాత్రం రహస్యమైనది కాదు. మహేష్ బాబు తాజా జర్మనీ ఫోటోలు. మహేష్ బాబు ప్రస్తుతం జర్మనీలో ఒక ప్రత్యేక ఆరోగ్య మరియు శిక్షణా శిబిరంలో ఉన్నారు. ఈ నటుడు బ్లాక్ ఫారెస్ట్లో గడిపిన సమయానికి సంబంధించిన కొన్ని దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆ పోస్ట్కు ఇలా క్యాప్షన్ పెట్టారు: బ్లాక్ ఫారెస్ట్, ట్రెక్కింగ్, శిక్షణ, పునరుత్తేజం. ఇక్కడ ఉన్న సమయంలో అతను దీర్ఘాయువు, నివారణ, ఆరోగ్యం మరియు పనితీరు మెరుగుదల రంగాలలో తన కృషికి ప్రసిద్ధి చెందిన సమగ్ర వైద్య నిపుణుడైన డాక్టర్ హ్యారీ కోనిగ్తో కలిసి పనిచేస్తున్నాడు. ఈ సహకారం కొత్తేమీ కాదు, ఎందుకంటే ఆ నటుడు చాలా సంవత్సరాలుగా ఈ నిపుణుడి వద్ద శిక్షణ పొందుతున్నట్లు సమాచారం. రమణీయమైన అటవీ మార్గాలలో ట్రెక్కింగ్ చేయడం నుండి క్రమబద్ధమైన ఫిట్నెస్ సెషన్లలో పాల్గొనడం వరకు, ఈ యాత్ర శారీరక దృఢత్వం మరియు మానసిక పునరుజ్జీవనం రెండింటి కలయికగా కనిపిస్తోంది. ప్రతిష్టాత్మకమైన పునరాగమనం కోసం సన్నాహాలు. దృశ్యాలు ప్రశాంతమైన విరామాన్ని సూచిస్తున్నప్పటికీ, ఈ విహారయాత్ర సమయం అంతకంటే పెద్ద విషయాన్ని సూచిస్తోంది. మహేష్ బాబు ప్రస్తుతం ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారణాసి చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్న ఈ చిత్రం తొలి గ్లింప్స్తోనే ఇప్పటికే భారీ అంచనాలను అందుకుంది. సుదీర్ఘ కాలక్రమం, కనువిందు చేసే ప్రకృతి దృశ్యాల నేపథ్యంలో తెరకెక్కనున్న వారణాసి భారతీయ సినిమా రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుందని భావిస్తున్నారు. శారీరకంగా, మానసికంగా ఎంతో శ్రమతో కూడుకున్న ఈ పాత్ర కోసం మహేష్ బాబు ప్రస్తుతం పునరుజ్జీవనం పొందుతున్న దశ అనేది ఆయన చేస్తున్న తీవ్రమైన సన్నాహక ప్రక్రియలో భాగమేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. వారణాసి ఏప్రిల్ 7, 2027న విడుదల కానుంది.